వీడియో వచ్చేసరికి అయితే యాపిల్ వాళ్ళ నుంచి. సో, యాపిల్ వాళ్ళది మ్యాక్‌బుక్ నియో తీసుకొచ్చిర్రు. సో, ర్యామ్ స్పెసిఫికేషన్ ఫీచర్స్ అంతా చూసినాక మాత్రం నేనైతే ఒకటే మాట బై ఎవరైతే యాపిల్‌ల తక్కువ బడ్జెట్‌ల ఒక మంచి స్టేబుల్ ల్యాప్‌టాప్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి డీసెంట్‌గానే ఉంది. అల్యూమినియం బాడీతో పాటు కూడా వస్తుంది. ఒకసారి మీరు ఫీచర్స్ అది చెక్ చేసుకోండి. సో, ఫీచర్స్ స్టార్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యాపిల్ వాళ్ళది యాపిల్ మ్యాక్‌బుక్ నియో అయితే సర్ప్రైజ్ బై. ఆల్రెడీ అనుకున్నాము మనం 50,000కి వస్తది అనుకున్నాం గానీ, సరే పర్లేతే 70,000కి అయితే తీసుకొచ్చి మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మార్చ్ 11th నుంచి అంటే నెక్స్ట్ వీక్ నుంచి మీకు సేల్స్ స్టార్ట్ అయిపోతే యాపిల్ వాళ్ళ స్టోర్స్ నుంచి యాపిల్ వాళ్ళ వెబ్‌సైట్స్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్‌సైట్‌లో ప్రైస్ చూసుకుంటే మాత్రమే కలర్ చూసుకుంటే 250 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఏదైతే ఉందో 70,000 ఉంది. అండ్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 80,000 ఉంది. టచ్ ఐడీతో పాటు కూడా వస్తుంది. సో, టచ్ ఐడీ కావాలంటే తీసుకోవచ్చు. కీబోర్డ్, ట్రాక్ ప్యాడ్ అంతా కూడా బాగానే ఉంది. 13 ఇంచెస్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. యాపిల్ కేర్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. 8 జీబీ ర్యామ్ వస్తుంది. అండ్ అన్‌డిఫైన్డ్ మెమరీ 2 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్ వస్తుంది. 20 వాట్స్ యూఎస్‌బీ అడాప్టర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. బాక్స్‌లో మ్యాక్ బుక్ నియో 13 ఇంచెస్‌ది యూఎస్‌బీ టైప్ సి కేబుల్, 20 వాట్స్ టైప్ సి పవర్ అడాప్టర్‌తో పాటు వస్తుంది. సో, ఛార్జింగ్ అయితే టైం పడుతుంది 20 వాట్స్ ఛార్జింగ్ అంటే. అండ్ ఇక్కడ అడిషనల్‌గా ఇన్ఫర్మేషన్‌కెళ్ళే ముందు ఇక్కడ చూసుకోవచ్చు. బాగుంది బేసిక్ టాస్క్‌లకి, బ్రౌజింగ్‌కి కొన్ని లిటిల్ బిట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. మెయిన్ హైలైట్‌లోకి వెళ్ళిపోదాము. సో, ఇక్కడ మెయిన్ మనకు హైలైట్‌లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. తక్కువ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ సీమ్‌లెస్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి బై. ఇలాది మ్యాక్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది. కిందికొచ్చేస్తే ఇంకేముంది 16 అవర్స్ దాకా లైవ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని సింగిల్ ఛార్జ్‌కి. అండ్ డీసెంట్ డిస్‌ప్లే బై. విజువల్‌గా బాగానే ఉంది. నాచ్ అవేమి వస్తలే. డైరెక్ట్ బెజల్స్‌లోనే మీకు కెమెరా కూడా వచ్చేస్తుంది. డ్యూయల్ స్పీకర్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మైక్ కూడా డీసెంట్ మైక్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. మంచి స్మూత్ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. కిందకొచ్చేసరికైతేనేమో మీకు మ్యాక్ తో పాటు ఐఫోన్‌ది కూడా కనెక్ట్ చేసుకొని మెసేజింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చన్నమాట. ఆ ఫీచర్స్ అయితే బాగా అనిపించినాయి నాకు. మంచి కీబోర్డ్‌తో పాటే వస్తుంది. అండ్ బై ఫైనల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మ్యాక్‌బుక్ నియోకి అండ్ మ్యాక్‌బుక్ ఎయిర్‌కి అఫీషియల్‌గా వీళ్ళ వెబ్‌సైట్‌లోనే మీరు చిన్న కంపారిజన్ పెట్టిర్రు. ప్రైస్ డిఫరెన్స్ ఎంత అని. అది 1,20,000 ఉంది. 70,000 ఉంది. 2 కూడా ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసరికైతే నియో వచ్చేసరికైతేనేమో యాపిల్ వాళ్ళ A18 ప్రో చిప్‌సెట్‌తో పాటు కూడా వస్తుంది. ఏఐ ఫీచర్స్ వస్తున్నాయి. సింగిల్ ఛార్జ్‌తో పాటు వస్తుంది. టైప్ సి పోర్ట్, యూఎస్‌బీ 3 పోర్ట్ వస్తుంది. యూఎస్‌బీ 2 వస్తుంది. డిఫరెంట్ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ అల్యూమినియం బాడీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఫుల్ కంపారిజన్ కావాలంటే ఇక కంపారిజన్ మీద క్లిక్ చేసినాక కూడా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తదనుకోండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 6 కోర్స్ వస్తున్నాయి. 5 జీబీ కోర్స్, 8 జీబీ ర్యామ్ వస్తుంది. 250 జీబీ స్టోరేజ్, టచ్ ఐడీ వస్తుంది. అది హైయర్ వేరియంట్‌కి అనమాట. అండ్ మీడియా ఇంజిన్ వస్తుంది. కొన్ని ఎడిటింగ్స్ అవైతే ఉన్నాయో నాకు తెలిసి బేసిక్ అండ్ 1080p వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. 4K అయితే డౌటే. అండ్ కిందకొచ్చేసరికైతేనేమో మంచి లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో పాటు వస్తుంది. డిస్‌ప్లే కడితే ప్రాబ్లమ్ ఏం లేదు. ఎస్ఆర్‌జీతో లైటింగ్‌తో పాటు వస్తుంది. తక్కువ వెయిట్‌తో పాటు వస్తుంది. 1080p కెమెరా అనమాట. మెగా పిక్సెల్ అని మెన్షన్ చేయలేదు. సో, బేసిక్ కెమెరా అనుకోవచ్చు. ఇక్కడ 12 మెగా పిక్సెల్ అని ఇస్తారు బేసిక్‌గా. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. మిగతా వాటిలో 4 స్పీకర్స్ వస్తున్నాయి. డివైన్ జాక్, మంచి కీబోర్డ్‌తో పాటు కూడా వస్తుంది. బేసిక్ కీబోర్డ్ అనమాట. మ్యాజిక్ కీబోర్డ్. అండ్ బ్యాక్‌లిక్ అయితే కాదు. మ్యాజిక్ కీబోర్డ్‌తో పాటు కూడా వస్తుంది. వైఫై 6E వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 6 వస్తుంది. అండ్ ఇంకా మీది బేసిక్ బై చాలా బేసిక్ ఉంది. యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే 50,000కి రావాల్సింది నా ఒపీనియన్‌ల. కానీ ఆహ్, జనరల్‌గా చెప్పుకున్నా కదా! ఈ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో నా ఒపీనియన్‌ల ఇప్పుడైతే కష్టం గానీ, ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి తర్వాత తర్వాత మెల్లమెల్లగా 60,000కి అట్లా రావచ్చు. ప్రైస్ డ్రాప్ అయినంక ఒక 5, 6 నెలల తర్వాత 60,000 లేకపోతే 1 ఇయర్ తర్వాత 60,000కి వస్తది. అప్పుడు తీసుకోమనేసి ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తాను బై. సో, ఇది నా ఒపీనియన్ అనమాట బై. ఈ యాపిల్ వాళ్ళది మ్యాక్‌బుక్ నియో మీద. తీసుకోవచ్చనా అంటే మాత్రమే స్టూడెంట్స్‌కి వాళ్ళకి జర బడ్జెట్‌లో ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు. నా ఒపీనియన్‌లో మాత్రం బై బేసిక్ 1080p ఎడిటింగ్ గాని, షార్ట్స్ గాని, చిన్న చిన్న వీడియోస్‌కి ఎడిటింగ్ అయితే బానే ఉంటది. మోస్ట్‌లీ డే టు డే టాస్క్‌లకు కూడా స్మూత్‌గా రన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ ఈ ల్యాప్‌టాప్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసిర్రు కదా! నా ఒపీనియన్‌ల ఎవరైతే యాపిల్ ఫ్యాన్స్ ఉంటారో, యాపిల్‌లో కూడా తక్కువ బడ్జెట్‌లో కావాలి, ఈ యొక్క ల్యాప్‌టాప్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 13 ఇంచెస్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ స్టోరేజ్ ఒకటి పెద్ద మైనస్ తప్పించి మిగతా అంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు మ్యాక్‌బుక్. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే 8 జీబీ మెమరీ అనమాట.
సో ఈ 2 మైనస్ తప్పించి మిగతా అంతా కూడా బాగానే ఉంది. మంచి బాడీ, మంచి బిల్డ్‌తో పాటు వస్తుంది. మ్యాక్ఓఎస్ వస్తుంది. ఏఎక్స్ మంచి ఫీచర్స్‌తో పాటు వస్తుంది. తీసుకోవాలన్నా అంటే మాత్రం నా ఒపీనియన్‌లా ఇది స్టూడెంట్స్, ఫ్రీలాన్సర్స్ కొంచెం 8 జీబీ ర్యామ్‌తో పాటు లిమిటెడ్‌గా ఉన్న వాళ్ళకి ఇది కొంచెం యూస్‌ఫుల్ అయితామట. వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే మోస్ట్లీ నేనైతే ఎక్కడ కూడా రివ్యూస్ ఏమి చూడలే. నా అంచనాల ప్రకారంగా చూసుకుంటే 1080p షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ ఒక 10-15 మినిట్స్‌వి చేసుకోవచ్చు. సో బిగినర్స్కి అయితే బాగుంటుంది. కానీ అడ్వాన్స్ లెవెల్ ఎఫెక్ట్స్, కలర్స్ వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట. ఇది నా ఒపీనియన్ ఈ ల్యాప్టాప్ మీద.